ప్రభుత్వం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. జస్ట్ 10th అర్హతతో ప్రభుత్వం స్కూల్స్లో మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే వచ్చేసిందండి. మరి ఎలా అప్లై చేసుకోవాలనేది చూసేసి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ముందుగా అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా మంది అప్లై ప్రాసెస్ అని అయితే అడుగుతున్నారు. సో ముందుగా అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూసేద్దామండి. సో ముందుగా ఈ సైనిక్ స్కూల్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది అనమాట. మీరు ఏదైనా దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి ఈ అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకుని తెచ్చుకోండి. ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాలన్నమాట. అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి. ఈ సైనిక్ స్కూల్ వెబ్సైట్ కూడా మీకు క్లియర్గా నోటిఫికేషన్లో చూపిస్తాను. ఆ వెబ్సైట్ ద్వారా మీరు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని తెచ్చుకోవచ్చు అనమాట. సో ముందుగా మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుందండి. సైనిక్ స్కూల్ కొడుగు నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనమాట. సో దానికి సంబంధించిన ఫస్ట్ నేమ్ ఇదే ఉంది, సైనిక్ స్కూల్ కొడుగు అని. ముందుగా మీ యొక్క హాఫ్ సైజ్ ఫోటో, రీసెంట్ గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో అయితే అతికించాలండి. ఇట్ సైడ్ పోస్ట్ అప్లైడ్ ఫర్, మీరు ఏ పోస్ట్ కి అప్లై చేసుకుంటున్నారు అనేది ఫిల్అప్ చేయాలన్నమాట. నెక్స్ట్ మీ యొక్క ఫుల్ నేమ్, ఆ నేమ్ అనేది 10th మార్క్ లిస్ట్ లో ఎలాగైతే ఉందో అదే ఫిల్అప్ చేయాలన్నమాట. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ కూడా, ఇది కూడా అంతే, సేమ్ 10th మార్క్ లిస్ట్ లో ఎలా అయితే ఉందో అదే ఫిల్ చేయాలి. దానికి ఏజ్ ఎంత వస్తుంది అనేది కూడా అదే సేమ్ ఫిల్ చేయాలన్నమాట. సో ఇది జస్ట్ 10th అర్హతతో అప్లై చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసరికి జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని పెట్టేసేయండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద ఫాదర్, మీ యొక్క ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ అని కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ నేషనాలిటీ ఇండియన్స్. నెక్స్ట్ క్యాస్ట్ అంటే జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది ఫిల్ చేయాలి. జనరల్ అయితే జనరల్ అని రాసేయండి, ఓబీసీ అయితే ఓబీసీ అని రాసేయండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఇక్కడతో పర్సనల్ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్, 10th నుంచి మీకున్న క్వాలిఫికేషన్ వరకు కూడా ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, ఏ సబ్జెక్ట్, ఏ యూనివర్సిటీ, ఇయర్ ఆఫ్ ద పాసింగ్, అంటే ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినాయి. ఫస్ట్ చూడండి ఎస్ఎస్సికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. యూనివర్సిటీ నేమ్, ఇయర్ ఆఫ్ ద పాసింగ్ అంటే ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినాయి, అంతే. నెక్స్ట్ ఇంటర్కి సంబంధించిన ఏ గ్రూపు, ఏ యూనివర్సిటీ, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్ మార్క్స్. అలా డిగ్రీకి సంబంధించిన పిహెచ్డి అంటే మీకున్న క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఏమన్నా ఉంటే ఆ బాక్స్లో ఫిల్అప్ చేయండి. నెక్స్ట్ మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే ఏం ఎక్స్పీరియన్స్ ఉంది, వాటి యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చేసారు. ఇక్కడ అడుగుతున్నారు కదా, వాటి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేయండి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే. సో ఈ నోటిఫికేషన్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. నెక్స్ట్ మీకు ఏమేమి లాంగ్వేజెస్ తెలుసు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మీకు ఏ లాంగ్వేజెస్ తెలిస్తే ఆ లాంగ్వేజెస్ ఇక్కడ ఫిల్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ యొక్క అడ్రస్, అంటే కరస్పాండెన్స్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ రెండు కూడా క్లియర్ గా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇవి రెండు కంపల్సరీ. ఇవి రెండనే కాదు, మొత్తం మీరు అప్లికేషన్ లో ఫిల్ చేసే మీ యొక్క డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా క్లియర్ గా మీ యొక్క జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తో మాత్రమే అప్లికేషన్ పెట్టుకోండి. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ ద అప్లికేషన్ ఫీ, అప్లికేషన్ ఫీ అనేది మీరు ఏ బ్యాంక్ నుంచి పే చేశారు, ఎప్పుడు పే చేశారు, డేట్, టైమ్ అండ్ మనీ అన్ని కూడా ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడ డిక్లరేషన్ చూడండి, మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. అలాగే మీరు ఎటువంటి క్వాలిఫికేషన్ రాస్తున్నారో ఆ క్వాలిఫికేషన్ కి సంబంధించిన సర్టిఫికేట్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేయాలన్నమాట ఈ అప్లికేషన్ కి. అలాగే ఏమన్నా ఎక్స్పీరియన్స్ రాస్తే ఆ ఎక్స్పీరియన్స్ కి సంబంధించిన సర్టిఫికేట్స్ కాపీస్ కూడా అటాచ్ చేయాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, అంటే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా. అండ్ ఫైనల్ గా ప్లేస్, డేట్, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ యొక్క నేమ్ పైన సిగ్నేచర్ చేయాలి, కింద మీ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. సో ఈ అప్లికేషన్తో పాటు సర్టిఫికేట్స్ కాపీస్, క్యాస్ట్ సర్టిఫికేట్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసి నోటిఫికేషన్లో ఇచ్చిన అడ్రస్కి పంపించాలన్నమాట. ఆ అడ్రస్ ఏంటి, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఏంటి అనేది ఇప్పుడు నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఇది వచ్చేసరికి సైనిక్ స్కూల్ కొడుగు నుంచి వచ్చిన నోటిఫికేషన్ అండి. ఏపీ అండ్ తెలంగాణ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఇందులో పోస్టులు వచ్చేసరికి మనకి పీసీటీ, టీజీటీకి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే 10th క్వాలిఫికేషన్ సరిపడగా పోస్ట్ కూడా ఉందన్నమాట. సో పీజీటీ కెమిస్ట్రీకి వచ్చేసరికి 1 వేకెన్సీ ఉంది. అది కూడా ఎస్టీ కేటగిరీకి అయితే ఇచ్చేసారు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 to 40 years అండి. సో అది కూడా ఆగస్టు 21 నాటికి వచ్చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ మంత్లీ శాలరీ వచ్చేసరికి 47,600 వరకు శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేషన్, అంటే మీరు కెమిస్ట్రీకి సంబంధించిన ఆ సబ్జెక్ట్ పై 50% మార్క్స్ తో బీఈడి కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ చూడండి టీజీటీ ఇంగ్లీష్, టీజీటీ హిందీ, టీజీటీ సోషల్ సైన్స్ అనమాట. ఇందులో మొత్తం కూడా ఒక్కొక్క వేకెన్సీ అయితే ఉందన్నమాట.
టీసీటీ ఇంగ్లీష్లో 1 వేకెన్సీ ఉంది, టీసీటీ హిందీలో 1 వేకెన్సీ ఉంది, టీసీటీ సోషల్లో 1 వేకెన్సీ ఉంది. అయితే ఇవన్నీ టీసీటీకి సంబంధించినవి కదా. సో అవి టీజీటీ ఇంగ్లీష్ అయితే ఎస్సీ కేటగిరీకి ఇచ్చారు, టీజీటీ హిందీ అయితే ఎస్టీ కేటగిరీకి ఇచ్చారు, సోషల్ సైన్స్కి అయితే ఓబీసీకి ఇచ్చారనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి సేమ్ ఉంటుంది ఈ మూడిట్లకి కూడా, 21 to 35 ఇయర్స్. అది కూడా ఆగస్టు 21 లోపల వచ్చేసి ఉండాలన్నమాట. ఈ 3 పోస్టులకి కూడా సేమ్ శాలరీ అండి, 44,900 వరకు కూడా శాలరీ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకుంటే, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఆ సబ్జెక్ట్స్ పై 50% మార్క్స్తో బీఈడీ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ చూడండి, జనరల్ ఎంప్లాయీకి 1 వేకెన్సీ అయితే ఉంది, అది యూఆర్ కేటగిరీకి అయితే ఇచ్చేసారనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 50 ఇయర్స్ అండి, అది కూడా 21 నాటికి. అండ్ మంత్లీ శాలరీ వచ్చేసరికి 18,000 అనమాట. ఇది జస్ట్ 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. ఇంక ఫైనల్గా ఎలా అప్లై చేసుకోవాలి, వెబ్సైట్ అయితే ఇక్కడ చూసారు కదా, www.sainicschools.kodagu.edu.in కనిపిస్తుంది కదా. యాజ్ ఇట్ ఈస్ మీరు క్రోమ్లో సెర్చ్ చేసేయండి. సెర్చ్ చేసి ఒకసారి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా చెక్ చేసుకోండి. అంటే మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతున్నారు, అంటే మీ దగ్గర ఉన్న క్వాలిఫికేషన్కి ఏ పోస్ట్ మ్యాచ్ అవుతుంది అనేది ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకుని తెచ్చుకొని, చెప్పాను కదా స్టార్టింగ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే అలా ఫిల్అప్ చేసేసి, ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి జనరల్ వాళ్ళకి 500 అనమాట. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకి 350 రూపీస్ అనమాట అప్లికేషన్ ఫీజు. జనరల్ అండ్ ఓబీసీ ఈ 2 కేటగిరీస్కి 500, రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకి 350 రూపీస్ అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్టు 21తో లాస్ట్ అనమాట. ఆ డేట్ తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అవుతాయండి. మీరు అంటే స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు, రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయినా పంపించవచ్చు అనమాట. అలాగే స్టార్టింగ్ చెప్పాను కదా, మీరు అప్లికేషన్ ఫీ ఎలా పే చేశారు, ఏ బ్యాంక్ నుంచి పే చేశారు అనే డీటెయిల్స్ కూడా కంప్లీట్గా ఫిల్అప్ చేయాలన్నమాట. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సర్టిఫికేట్స్ కాపీస్ అన్నిటి కూడా అటాచ్ చేసి ఒక కవర్లో ప్యాక్ చేస్తారు కదా, ఆ కవర్ పైన మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు అనేది పెద్దగా లెటర్స్ రాయాలన్నమాట. అంటే పెద్దగా వర్డ్ అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు అనేది, పీజీటీ కెమిస్ట్రీ, టీజీటీ ఇంగ్లీష్, టీజీటీ హిందీ, టీజీటీ సోషల్ సైన్స్ లేదా జనరల్ ఎంప్లాయీ అనేది క్యాపిటల్ లెటర్స్లో పై కవర్ మీద క్లారిటీగా రాసి ఉండాలన్నమాట. సో అన్ని క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చిన డేట్ కంటే ఆగస్టు 21 లోపల, ఆగస్టు 21 కూడా పంపించవచ్చు, ఈవినింగ్ 5 వరకు అలా టైం ఉంటుంది అంతేనండి. సైనిక్ స్కూల్ కొడుకుకి మనకి మీ యొక్క అప్లికేషన్ అయితే పంపించాలన్నమాట, అది కూడా పోస్ట్ ద్వారా మాత్రమే. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మీకు మెయిల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తారండి. సో అందుకే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీ యొక్క మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ 2 కూడా కరెక్ట్గా ఉండేలాగా చెక్ చేసుకోండి. రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అయితే ఇంకా ఇవ్వలేదు, అదే చెప్తున్నాను కదా. అప్లికేషన్ క్లోజ్ అయిన తర్వాత 10 to 20 డేస్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. అది ఎవరెవరికి ఉంటుంది అనేది మీకు మెయిల్ ద్వారా వస్తుందండి. జనరల్ ఎంప్లాయీకి అయితే ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, జస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా మీరు నోటిఫికేషన్ లో చూసుకోవచ్చు, ఓన్లీ ఇండియన్ నేషనల్ ఆర్ టు అప్లై అని క్లారిటీగా ఇచ్చేసారు. ఏపీ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, అంటే డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో మీరు జనరల్ ఓబీసీ వాళ్ళు 500 పే చేయాలండి అప్లికేషన్ ఫీ అనేది. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 350 రూపీస్ అనమాట. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళైతే కంపల్సరీ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లికేషన్ కి అటాచ్ చేయాలన్నమాట. అటాచ్ చేయకపోతే అప్లికేషన్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి.